बाबा की जय। అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై మెహర్ బాబా. ఈరోజు మన మెహర్ ప్రభు ప్రేమికుల సహవాస్ని ప్రారంభించుకోవడానికి గాను ముందుగా నమో మెహర్ బాబా ప్రార్థనా గీతాన్ని జి నాగమణి గారు ప్రారంభిస్తారు. జై మెహర్ బాబా. జై మెహర్ బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్యా కృపా సాగర అపార దివ్యా కృపా సాగర సకల చరాచర జగదుద్ధార సకల చరాచర జగదుద్ధార నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా జోహారులివే శ్రీ మెహరు బాబా జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ ఇహ పరానంద జీవనమీవ భవ భయ భంజన పరమ పావన భవ భయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అజ్ఞానాంధత అంతము చేసి అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షంబను గ్రహింపు అవ్యయ మోక్షంబను గ్రహింపు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్యా కృపా సాగర అపార దివ్యా కృపా సాగర సకల చరాచర జగదుద్ధార సకల చరాచర జగదుద్ధార నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి సత్యవతి గారు. జై మెహర్ బాబా. జై మెహర్ బాబా నాగమణి గారు. ప్రార్థనా గీతంతో ఈరోజు మీతో బాబా ప్రారంభించుకున్నారు. జై మెహర్ బాబా, మీకు ధన్యవాదములు. జై మెహర్ బాబా. ఇప్పుడు సంకీర్తనలు మొట్టమొదటి సంకీర్తన వాణి గారు మీరు చేయండి, తర్వాత శారద గారు రెడీగా ఉండండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కి అందరికీ జై బాబా. సత్యం శివం సుందరం సత్యం శివం సుందరం మేహరు నామం మేహరు రూపం మేహరు తత్వం మేహరావతారం సత్యం శివం సుందరం మేహరు నామం మేహరు రూపం మేహరు తత్వం మేహరావతారం సత్యం శివం సుందరం కలియుగమందు
కళ్యాణప్రదము కలియుగమందు కళ్యాణప్రదము మహిమాన్వితము మేహరు నామం మహిమాన్వితము మేహరు నామం సత్యం శివ సుందరం మేహరు నామం మేహరు రూపం మేహరు తత్వం మేహరావతారం సత్యం శివం సుందరం ప్రేమ స్వరూపం నయనానందం ప్రేమ స్వరూపం నయనానందం సమ్మోహనాస్త్రమే మేహరు రూపం సుందరం మేహరు నామం మేహరు రూపం మేహరు తత్వం మేహరావతారం సత్యం శివం సుందరం ప్రేమయే సత్యం సృష్టియ సత్యం ప్రేమయే సత్యం సృష్టియ సత్యం అనంత ప్రేమయే మేహరు తత్వం అనంత ప్రేమయే మేహరు తత్వం సత్యం శివం సుందరం మేహరు నామం మేహరు రూపం మేహరు తత్వం మేహరావతారం సత్యం శివం సుందరం ప్రేమావతారం పూర్ణ ప్రభావం ప్రేమావతారం పూర్ణ ప్రభావం కల్కావతారమే మెహరవతారం కల్కావతారమే మెహరవతారం సత్యం శివం సుందరం సత్యం శివం సుందరం మేహరు నామం మేహరు రూపం మేహరు తత్వం మేహరావతారం సత్యం శివం సుందరం సత్యం శివం సుందరం జై బోలవతా మెహర్ బాబా की జై జై బాబా సత్యవతి గారు థ్యాంక్ యూ బాబా జై మెహర్ బాబా అండి. వాణి గారు ఏంటి వాకింగ్ లో ఉన్నారా? ఇంటికి వస్తున్నా ఆన్ ద వే, అందుకని కొంచెం ఆయాసంగా అనిపించింది కదా. అవునవును. జై బాబా జై బాబా. నెక్స్ట్ పాట పాడాల్సింది. ఓకే అదే జై బాబా. శారద గారు జై బాబా అండి, మీరు పాడండి. మైనా మంచి పాట పాడి వినిపించారు. జై మెహర్ బాబా. వచ్చిన అవకాశం పోస్ట్ పోన్ చేసుకోకుండా జై బాబా. అందరికి జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. మెహర్ అవతార స్వరూపం మహి పరమాత్మ స్వరూపం మెహర్ అవతార స్వరూపం మహి పరమాత్మ స్వరూపం మరిరాదోయి తరుణం మరువక చేయము స్మరణం మరి మరి తలచిన ధన్యం మానవ జన్మే ధన్యం మెహర్ అవతార స్వరూపం
మహి పరమాత్మ స్వరూపం మేహిరు మోహన రూపం మాటల కందని భావం ఇలాపై వెలసిన దైవం ఇకపై అతడే సర్వం మెహరవతార స్వరూపం మహి పరమాత్మ స్వరూపం ప్రేమకు అతడే అర్థం ప్రేమికులకు పరమార్థం ప్రేమించే ప్రతి హృదయం పరవశమగుటే తథ్యం మెహరవతార స్వరూపం మహి పరమాత్మ స్వరూపం మానుష వేషము దాల్చి మస్తుల రక్షణ చేసే మానుష వేషము దాల్చి మస్తుల రక్షణ చేసే మేహిరు తోడిదే లోకం ఆ ప్రభు సేవయే లక్ష్యం మెహరవతార స్వరూపం మహి పరమాత్మ స్వరూపం మెహరవతార స్వరూపం మహి పరమాత్మ స్వరూపం అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి సత్యవతి గారు థ్యాంక్ యూ అందరికీ జై బాబా జై మెహర్ బాబా అండి శారద గారు చక్కటి సంకీర్తన చక్కగా పాడి వినిపించారు జై మెహర్ బాబా ఇప్పుడు సులోచన గారు ఒక సంకీర్తన చేయండి తర్వాత శ్రీకుమార్ గారు రెడీగా ఉండండి जय बाबा की जय मेहर बाबा अवतार मेहर बाबा की जय నీ వల్లే తెలిసెను ప్రేమను ఏమిటో ప్రేమావతారమే నీ సేవ కోరి నీ చెంత చేరి పాడేను పరమేశ్వర జై బాబా మెహర్ బాబా జై బాబా మెహర్ బాబా నీ వల్లే తెలిసెను ప్రేమను ఏమిటో ప్రేమావతారమే నీ సేవ కోరి నీ చెంత చేరి పాడను పరమేశ్వర జై బాబా మెహర్ బాబా జై బాబా మెహర్ బాబా కాలమెంతో హాయిగవుతుంది నీదు పద సేవలో గమ్యమెంతో చేరువవుతుంది నీదు ప్రియ స్మరణలో కాలమెంతో హాయిగవుతుంది నీదు పద సేవలో గమ్యమెంతో చేరువవుతుంది నీదు ప్రియ స్మరణలో వేడుక అవుతోంది వేదన బ్రతుకు నిండగా వేడుక అవుతోంది వేదన బ్రతుకు నిండగా భయమేలని ఉండగా నీ సేవ కోరి నీ చెంత చేరి పాడాను పరమేశ్వర జై బాబా
మెహర్ బాబా జై బాబా మెహర్ బాబా నీ వల్లే తెలిసెను ప్రేమను ఏమిటో ప్రేమావతారమే నీ సేవ కోరి నీ చెంత చేరి పాడను పరమేశ్వర జై బాబా మెహర్ బాబా జై బాబా మెహర్ బాబా భావమేదో బంధమవుతుంది భ్రమను తొలగించగా నాదనేది దూరమవుతోంది అహము నశింపగా భావమేదో బంధమవుతుంది భ్రమను తొలగించగా నాదనేది దూరమవుతుంది అహము నశించగా కమ్మని దివ్యానుబంధమే కౌగిలింతగా కమ్మని దివ్యానుబంధమే కౌగిలింతగా కలనైనా నీవేనుగా నీ సేవ కోరి నీ చెంత చేరి పాడను పరమేశ్వర జై బాబా మెహర్ బాబా జై బాబా మెహర్ బాబా నీ వల్లే తెలిసెను ప్రేమను ఏమిటో ప్రేమావతారమే నీ సేవ కోరి నీ చెంత చేరి పాడను పరమేశ్వర జై బాబా మెహర్ బాబా జై బాబా మెహర్ బాబా అవతార్ మెహర్ బాబా की జై జై మెహర్ బాబా అందరికీ జై బాబా సత్యవతి గారు జై మెహర్ బాబా జై మెహర్ బాబా సులోచన గారు చక్కటి సంకీర్తన చేసి వినిపించారు మీకు ధన్యవాదములు జై మెహర్ బాబా ఇప్పుడు శ్రీకుమార్ గారు ఒక సంకీర్తన చేయండి తర్వాత లలిత కుమారి గారి సంకీర్తనకి సిద్ధంగా ఉండండి ఏమి కొదువ ఏమి భయము ఇంత పరమగలిమి కలుగా ఏమి కొదువ ఏమి భయము ఇంత పరమగలిమి కలుగా సగుణ రూప పరమాత్ముడు సజీవావతారమేరు చండమాను కిరణ తేజు అండనుండ దిగులదేల చండభాను కిరణ తేజు అండనుండ దిగులదేల ఏమి కొదువ ఏమి భయము మమకారములనగించును మరియాసల హరియంచును అహమును దహించి శాంతి ఆనందము కలిగించును ఏమి కొదువ ఏమి భయము ఇంత పరమగలిమి కలుగా మరచిపోదమని నా బాబా మరువని చున్నటోయి దైవ విధాన పువ్వలలో దగిలి దార ఎవరి తరము ఏమి కొదువ ఏమి భయము ఎంత పరమగలిమి కలుగా మరుగువడిన సత్యంబును మర్మమీపి తెలియజేసి
ప్రేమ జ్ఞాన శక్తుల నీడు ప్రేమ తండ్రి మేరుండ ఏమి కొదువ ఏమి భయము ఎంత పరమ గలిమి కలుగా పరబ్రహ్మ పరమాత్ముడు పరమ కలిమి వరదుడు ఆపతిత పావనుడు మే భాస్కర ప్రియతముడుండ పతిత పావనుడు మే భాస్కర ప్రియతముడుండ ఏమి కొదువ ఏమి భయము ఎంత పరమ కలిమి కలుగా ఏమి కొదువ ఏమి భయము ఎంత పరమ కలిమి కలుగా. జై బాబా అండి సత్యవతి గారు. జై బాబా అందరికి. జై మెహర్ బాబా అండి శ్రీకుమార్ గారు చక్కటి సంగీతం వినిపించారు. జై మెహర్ బాబా మీకు ధన్యవాదములండి. ఇప్పుడు లలిత కుమారి గారు ఒక సంకీర్తన చేయండి. తర్వాత వెంకటేష్ గారి ఫ్యామిలీ నుంచి మమత గారి సంకీర్తనకు సిద్ధంగా ఉండండి. అవతార్ ఆకి జై. ప్రభు నీదే జీవితం నిరంతరం బ్రోచేవాడవు నీవే నిరంతరం బ్రోచేవాడవు నీవే. ప్రభు నీదే జీవితం నిరంతరం బ్రోచేవాడవు నీవే నిరంతరం బ్రోచేవాడవు నీవే. సంసారమనే సుడిలో పడగా నీ ఒడి చేర్చి లాలించితివి. సంసారమనే సుడిలో పడగా నీ ఒడి చేర్చి లాలించితివి. నీ ఒడి చేర్చి లాలించితివి. మెహర్ పిలచిన నీకే పరాకా నిరంతరం కాచేవాడవు నీవే నిరంతరం కాచేవాడవు నీవే. ప్రభు నీదే జీవితం నిరంతరం బ్రోచేవాడవు నీవే నిరంతరం బ్రోచేవాడవు నీవే. మాయామోహపో తెర తొలగించు నీ సన్నిధిలో నిరతము ఉంచు. మాయామోహపో తెర తొలగించు నీ సన్నిధిలో నిరతము ఉంచు. నిరంతరం ప్రేమను మాలో పెంచు నిరంతరం ప్రేమను మాలో పెంచు. ప్రభు నీదే జీవితం నిరంతరం బ్రోచేవాడవు నీవే నిరంతరం బ్రోచేవాడవు నీవే. ఈ జీవితము నీ వరమేలే పరులింకెవరు పాత్రులు కారు. ఈ జీవితము నీ వరమేలే పరులింకెవరు పాత్రులు కారు. పరులింకెవరు పాత్రులు కారు. మెహర్ సంచిత కర్మల పరిమార్చు నిరంతరం ప్రేమను మాలో పెంచు నిరంతరం
ప్రేమను మాలో పెంచు. ప్రభు నీదే ఈ జీవితం నిరంతరం, బ్రోచేవాడవు నీవే నిరంతరం, బ్రోచేవాడవు నీవే. అవతార్ మేర్ బాబా की జై బాబా. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి. జై మెహర్ బాబా. లలిత కుమార్ గారు చక్కటి సంకీర్తన వినిపించారు, మీకు ధన్యవాదములు. ఇప్పుడు మమత గారు ఒక సంకీర్తన చేయండి, తర్వాత శర్మ గారు సంకీర్తనకి సిద్ధంగా ఉండండి. జై మెహర్ బాబా. వెంకటేష్ గారు. జై మెహర్ బాబా. మీట్లో ఉన్నారు మీరు, అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, ఈలోగా శర్మ గారు మీరు సంకీర్తన చేయండి. జై మెహర్ బాబా. శర్మ గారు వినిపించట్లా, మీరు అన్మ్యూట్లోనే ఉన్నారు కానీ వినిపించట్లా. స్కైప్ ఏదో ప్రాబ్లంగా ఉంది. జై బాబా. మాలతి గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి ఈలోపు. జై బాబా. ఎవరు అన్మ్యూట్ చేసుకుంటున్నారు? జై బాబా కృష్ణారా? పాడండి పాడండి. ఓకే. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. बाबा नमो मेहर बाबा नमो, बाबा नमो मेहर बाबा नमो, भक्त जन रंजना श्रित परिपालना, भक्त जन रंजना श्रित परिपालना, बाबा नमो मेहर बाबा नमो, तेजोमयनी तात्विक भावमु वेद्युलकीन विशदमुखादि, तेजोमयनी तात्विक भावमु वेद्युलकीन विशदमुखादि, ఈ పురుషోత్తమ దివ్య సనాతన, ఈ పురుషోత్తమ దివ్య సనాతన, దీవింపము మముని సేవకులుగా, దీవింపము మముని సేవకులుగా, బాబా నమో మేర్ బాబా నమో, భక్త జన రంజనా శ్రిత పరిపాలనా, బాబా నమో మేర్ బాబా నమో, కరుణామయని ప్రేమ కటాక్షము కాంచించెడు ప్రతి జీవగణానికి, కరుణామయని ప్రేమ కటాక్షము కాంచించెడు ప్రతి జీవగణానికి, యాచించకనే యోచన చేసి, యాచించకనే యోచన చేసి, పంచదవట కృప కరుణాద హృదయ, పంచదవట కృప కరుణాద హృదయ, బాబా నమో మేర్ బాబా నమో, భక్త జన రంజనా శ్రిత పరిపాలనా, బాబా నమో మేర్ బాబా నమో, మాయా మమతల మమకారములో నిన్ను నే మరచిన నీవు విడవుగా,
మాయా మమతల మమకారములో నిన్ను నే మరచిన నీవు విడవగా ఏ ప్రేమమయ వెనింటి మము ఏ ప్రేమమయ వెనింటి మము గాంచడి ప్రభు విలమరిలేరు సాటి గాంచడి ప్రభు విలమరిలేరు సాటి బాబా నమో మేర్ బాబా నమో భక్త జనరంజనాశ్రిత పరిపాలన బాబా నమో మేర్ బాబా నమో బాబా నమో మేర్ బాబా నమో. జై బాబా సత్యవతి అందరికీ జై బాబా జై బాబా జై బాబా. జై మెహర్ బాబా మాలతి గారు చక్కటి సంకేతం చేశారు. శర్మ గారు మీరు చేయండి. जय मेहर बाबा జై మెహర్. अवतार मेहर बाबा की जय వినపడుతుంది కదమ్మా అవతార్ మెహర్ బాబా की जय వినిపిస్తుంది వినిపిస్తుంది. అవతార్ మెహర్ బాబా की जय జీవన మే మధురం ప్రేమ జీవన మే మధురం సచిదానంద స్వరూపమీశ్వర జీవన మే మధురం ప్రేమ జీవన మే మధురం అనంత జ్ఞానం అనంత శక్తి అనంత ప్రేమాన్వితమౌ ఈశ్వరం జీవన మే మధురం ప్రేమ జీవన మే మధురం పరాత్పర పరబ్రహ్మ దైవమై ప్రజగాత్మయే పరమాత్మయ్యడు పరాత్పర పరబ్రహ్మ దైవమై ప్రజగాత్మయే పరమాత్మయ్యడు జీవనమే మధురం ప్రేమ జీవనమే మధురం ప్రజగాత్మయే పరమాత్మని గని నిత్య జీవితములో పొందను అనుభవము ప్రత్యేగాత్మ పరమాత్మని తెలుపని భవ సంస్కారపు తెరను తొలగించెడు జీవనమే మధురం ప్రేమ జీవనమే మధురం ప్రేమయుండగు పరమేశ్వరుని ప్రేమ సాధన చే పొందడి అనుభవము ప్రేమమయుండగు పరమేశ్వరుని ప్రేమ సాధన చే పొందడి అనుభవము జీవనమే మధురం ప్రేమ జీవనమే మధురం ప్రేమే ఎనగా ప్రమైక్యమేరా ప్రేమ తండ్రి పెహరను పొందెడి ప్రేమయనగా ప్రమైక్యమేరా ప్రేమ తండ్రి పెహరను పొందెడి జీవనమే మధురం ప్రేమ జీవనమే మధురం స్వార్థమహము మమతలు తొలగించి సేవలో పరమాత్ముని చూపు స్వార్థమహము మమతలు తొలగించి పరాత్పర సేవలో పరమాత్మ చూపు జీవనమే మధురం ప్రేమ జీవనమే మధురం భాస్కర ప్రియుడవు మెహరు సత్యము భవసాగర తారకయతాత్మిక భాస్కర ప్రియుడవు మెహరు సత్యము భవసాగర తారకయదాత్మిక జీవనమే మధురం ప్రేమ జీవనమే మధురం సచ్చిదానంద స్వరూపమీశ్వర జీవనమే మధురం ప్రేమ జీవనమే మధురం అవతార్ మెహర్ బాబా की जय जय మెహర్ బాబా సత్యవతి గారు
జై మెహర్ బాబా అండి. శర్మ గారు చక్కటి పాట పాడి వినిపించారు, మీకు ధన్యవాదములు. ఇప్పుడు పుష్పలత గారు ఒక సంకీర్తన చేయండి. తర్వాత ఉమ్మగారి సంకీర్తనకు సిద్ధంగా ఉండండి. జై మెహర్ జై బాబా. బాబా అండి. పుష్పలత. జై బాబా అండి. జై బాబా. అవతార్ జై బాబా. మెహర్ బాబాకి జై. క్షణమైన నిన్ను వీడని వరమియరా, గడియైన నిన్ను మరువని మనసియరా మెహరు. క్షణమైన నిన్ను వీడని వరమియరా, భోగాలడుగను భాగ్యాలడుగను, సిరులు ఎందుకు సంపదలెందుకు, భోగాలడుగను భాగ్యాలడుగను, సిరులు ఎందుకు సంపదలెందుకు, కోరికలేని కోరిక నీయరా, కడవరకు నీ కొంగును విడదీయకుమా, క్షణమైన నిన్ను విడని వరమియరా, గడి అయినా నిన్ను మరువని మనసియరా మెహరు. తల్లియు తండ్రియు గురువు దైవము, ఇహము పరము నీవే సర్వము, తల్లియు తండ్రియు గురువు దైవము, ఇహము పరము నీవే సర్వము, నా తనువు అనువను నీవైతే, అడిగేదే ముందే నేనే నీవైతే, నేనే నీవైతే, అడిగేదే ముందే, క్షణమైన నిన్ను వీడని వరమియరా, గడియైనా నిన్ను మరువని మనసియరా మెహరు. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా సత్యవతి గారు. థ్యాంక్ యూ. జై మేయర్ బాబా. పుష్పలత గారు చక్కటి సంకీర్తన చేశారు, మీకు ధన్యవాదములు. ఇప్పుడు ఉమా ఒక సంకీర్తన చేయాలి. తర్వాత నాగమణి గారు సంకీర్తనకు సిద్ధంగా ఉండండి. అవతార్ మెహర్ బాబా की जय. మెహరు బాబాయ మదిలోన నిరతమై తోచునెల్లప్పుడు, శిలలవలె నుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే, మెహరు బాబాయ మదిలోన ప్రేమ వికసించు తరుణములో, చేరినవి ఎన్ని కోరికలో, తరుగరాని తపనలన్నీ సమసిపోయాయి సన్నిధిలో, మెహరు బాబాయ మదిలోన కరుణ కురిపించు కనుదోయి, స్మరణ కలిగించు నీ నామం, కరుణ కన్నా స్మరణ కన్నా వరలు నీ పైన నా ప్రేమ, మెహరు బాబాయ మదిలోన ఒకే విశ్వాస శూన్యుడనై, ఒకే మార్గాన నేరాక, అగోచరుడైన నిను గొలిచే రామచంద్రుండనే కనుమా, మెహరు బాబాయ మదిలోన నిరతమై తోచునెల్లప్పుడు, శిలలవలె నుండు హృదయాలో ప్రేమ బీజాలు నాటించే, మెహరు బాబాయ మదిలోన
అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. సత్యవతి గారు జై బాబా అండి. అందరికీ జై బాబా. జై మెహర్ బాబా ఓం గారు చక్కటి సంకీర్తన చేశారు, మీకు ధన్యవాదములు. ఇప్పుడు యమునాగమణి గారు ఒక సంకీర్తన చేయండి, తర్వాత ఆకుల శాంత గారు సంకీర్తనకు సిద్ధంగా ఉండండి. జై మెహర్ బాబా. నాగమణి గారు, యమునాగమణి గారు. జై బాబా. బాబా కి జై బాబా అక్క. అందరికి జై బాబా. మోక్షము కోరెడి మానవుడా, మార్గము తెలియగ సోదరుడా. మోక్షము కోరెడి మానవుడా, మార్గము తెలియగ సోదరుడా. అంధకారమగు లోకములో అంధుడవై విలపించితివి. అంధకారమగు లోకములో అంధుడవై విలపించితివి. ఆత్మ జ్ఞానము ఈలలో అంతమునొందు సమయమున. ఆత్మ జ్ఞానము ఈలలో అంతమునొందు సమయమున. అరుదించినది నవయుగ జ్యోతి మెహరు బాబా నామముతో. అరుదించినది నవయుగ జ్యోతి మెహరు బాబా నామముతో. మోక్షము కోరెడి మానవుడా, మార్గము తెలియగ సోదరుడా. ప్రకృతి మాయా బంధనలో చిక్కెడి శోధన చేసితివి. ప్రకృతి మాయా బంధనలో చిక్కెడి శోధన చేసితివి. దీనుల మొరవిని శ్రీహరియే పురుషోత్తముడై ఇలలో. దీనుల మొరవిని శ్రీహరియే పురుషోత్తముడై ఇలలో. అరుదించినది నవయుగ జ్యోతి మెహరు బాబా నామముతో. అరుదించినది నవయుగ జ్యోతి మెహరు బాబా నామముతో. మోక్షము కోరిడి మానవుడా, మార్గము తెలియగ సోదరుడా. ఐహిక వాంఛలు వీడుమురా, దైవ ప్రేమ సాధించుమురా. ఐహిక వాంఛలు వీడుమురా, దైవ ప్రేమ సాధించుమురా. ప్రేమ మూర్తిని కొలువుమురా, ప్రకృతి మాయను గెలువుమురా. ప్రేమ మూర్తిని కొలువుమురా, ప్రకృతి మాయను గెలువుమురా. అరుదించినది నవయుగ జ్యోతి మెహరు బాబా నామముతో. అరుదించినది నవయుగ జ్యోతి మెహరు బాబా నామముతో. మోక్షము కోరెడి మానవుడా, మార్గము తెలియగ సోదరుడా. అవతార్ మెహర్ బాబా की जय. అక్క జై బాబా. జై మెహర్ బాబా మణి, చక్కటి సంకీర్తన చేశారు, ధన్యవాదములు. జై మెహర్ బాబా. ఇప్పుడు ఆకుల శాంత గారు ఒక సంకీర్తన చేయండి, తర్వాత విజయలక్ష్మి గారి సంకీర్తనకు సిద్ధంగా ఉంది. అవతార్ మెహర్ బాబా की जय. శరణంటిని శరణంటిని అవతార్ మెహరు బాబా. శరణంటిని శరణంటిని అవతార్ మెహరు బాబా. వినవేటికి కరుణాలయ మము బ్రోవగరావా. గత జన్మల సంస్కారపు ఫలితంబు మరదేమో. గత జన్మల సంస్కారపు
ఫలితంబు మరదేమో మనసేమియు స్వాధీనము కాకున్నది దేవా పరిపరి విధముల పరుగున విడిమది మార్గము తప్పెను దేవా పరిపరి విధముల పరుగున విడిమది మార్గము తప్పెను దేవా సరిచేయగరావా ఇటు సమయం విధి బ్రోవా శరణంటిని శరణంటిని అవతార్ మెహరు బాబా వినవేటికి కరుణాలయ మము బ్రోవగరావా శరణంటిని శరణంటిని అవతార్ మెహరు బాబా విన్నపాలు వినవయ్యా మెహరుదేవా పొన్నగపు దోమ తెర తొలగించరావా విన్నపాలు వినవయ్యా మెహరుదేవా పొన్నగపు దోమ తెర తొలగించరావా విన్నపాలు వినవయ్యా సప్తవర్ణపు గూళ్ళు సాలీళ్ళు నామది సప్తవర్ణపు గూళ్ళు సాలీళ్ళు నామది పొరలు పొరలుగా జుట్టి వలయంబు పన్నే ఛేదింప సాధ్యము కాదింక నాకు ఛేదింప సాధ్యము కాదింక నాకు సాయం బొక్కించగా సేయంగరావయ్యా సాయం బొక్కించగా సేయంగరావయ్యా విన్నపాలు వినవయ్యా మెహరుదేవా పొన్నగపు దోమ తెర తొలగించరావా శరణంటిని శరణంటిని అవతార్ మెహరు బాబా వినవేటికి కరుణాలయ మమ బ్రోవగరావా శరణంటిని శరణంటిని అవతార్ మెహరు బాబా అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి సత్యవతి గారు, అందరికీ జై బాబా. జై మెహర్ బాబా శాంత గారు, చక్కటి సంకీర్తన చేశారు. జై మెహర్ బాబా, మీకు ధన్యవాదములండి. థ్యాంక్స్ అండి. జై బాబా. జై మెహర్ బాబా. ఇప్పుడు నెక్స్ట్ సంకీర్తన విజయలక్ష్మి గారు. విజయలక్ష్మి గారు ఉన్నారా? జై బాబా. జై బాబా చేయండి. తర్వాత ఉమారాణి గారు సిద్ధంగా ఉండండి. నాదుడవు జగన్నాథుడవు జనులను బ్రోషే వరదుడవు జనులను బ్రోషే వరదుడవు నాదుడవు జగన్నాథుడవు జనులను బ్రోషే వరదుడవు జనులను బ్రోషే వరదుడవు ప్రణవజనిత జగమంతట నీవై సృష్టి స్థితి లయకారకుడివై ప్రణవజనిత జగమంతట నీవై సృష్టి స్థితి లయకారకుడివై జనన మరణముల జంజాటములో జనన మరణముల జంజాటములో జీవుల స్థితిగతి మార్చగవేయో జనన మరణముల జంజాటములో జీవుల స్థితిగతి మార్చగవేయో నాదుడవు
జగన్నాథుడవు జనులను బ్రోచే వరదుడవు జనులను బ్రోచే వరదుడవు కలవు కలవు అని కవులన్నారు కనిపిస్తావని మునులన్నారు కలవు కలవు అని కవులన్నారు కనిపిస్తావని మునులన్నారు చూడాలనుకొని ముచ్చట పడితే చూడాలనుకొని ముచ్చట పడితే కనిపించవు మరి తహ తహ చెడితే చూడాలనుకొని ముచ్చట పడితే కనిపించవు మరి తహ తహ చెడితే నాదుడవు జగన్నాథుడవు జనులను బ్రోచే వరదుడవు జనులను బ్రోచే వరదుడవు ప్రేమన నీవని అనిపించావు ప్రేమించుజునే భయపెడతావు ప్రేమన నీవని అనిపించావు ప్రేమించుజునే భయపెడతావు సహనముతో నిన్ను శరణని అంటే సహనముతో నిన్ను శరణని అంటే నగవున వెదలను మరిపిస్తావు సహనముతో నిన్ను శరణని అంటే నగవున వెదలను మరిపిస్తావు నాదుడవు జగన్నాథుడవు జనులను బ్రోచే వరదుడవు జనులను బ్రోచే వరదుడవు శరణముని ప్రియ చరణము బాబా శరణాగత వత్సలుడవు బాబా శరణముని ప్రియ చరణము బాబా శరణాగత వత్సలుడవు బాబా నర శ్రీని దాసుడు బాబా నర శ్రీని దాసుడు బాబా దాసునిగా మననీయము బాబా నర శ్రీని దాసుడు బాబా దాసునిగా మననీయము బాబా నాదుడవు జగన్నాథుడవు జనులను బ్రోచే వరదుడవు జనులను బ్రోచే వరదుడవు అవతార్ మెహర్ బాబా కి జై జై బాబా థ్యాంక్ యూ జై బాబా జై మెహర్ బాబా విజయలక్ష్మి గారు శ్రావణి చక్కటి సంకీర్తన చక్కగా వినిపించారు మీ మనవాడు నిద్రపోతున్నాడు ఇవాళ పాడలేదు పాపం జై మెహర్ బాబా నెక్స్ట్ ఉమారాణి గారు సంకీర్తన చేయండి తర్వాత శేషరత్నం గారు సిద్ధంగా ఉండండి ఉమారాణి గారు अवतार मेहर बाबा की जय जय बाबा सत्यवती गाరు जय बाबा जय मेहर ప్రేమే మౌనంగా కరుణా సాగరుడై వెలసెను మన దైవం సర్వము తానే ప్రేమే మౌనంగా కరుణా సాగరుడై వెలసెను మన దైవం సర్వము తానే అతమాహ్యపు భ్రాంతులన్నీ తొలగజేసెను దైవం అంటే ప్రియతముడని నిజము తెలిసెను మతమాహ్యపు భ్రాంతులన్నీ తొలగజేసెను దైవం అంటే ప్రియతముడని నిజము తెలిసెను అతని నామస్మరణలో హాయిగా మనము అతని నామస్మరణలో హాయిగా మనము అతని ప్రేమాశీసులు పొందవచ్చును కరుణాకరుడై లసెను మన దైవం సర్వము తానే యుగ యుగమున మనకై అవతరించిన
అవతరించెను, బోధింపక మేల్కొల్పెను నవజీవనము. యుగ యుగమున మన కొరకై అవతరించెను, బోధింపక మేల్కొల్పెను నవజీవనము. సేవలోనే పరతత్వం ఉందని తెలిపి, సేవలోని పరతత్వం ఉందని తెలిపి, మాధవుడే మనిషిగా పరిపూర్ణుడు అయ్యెను, ప్రేమే మౌనంగా కరుణా సాగరుడై వెలసెను మన దైవం సర్వము తానే అయి. మనసు చేయు మాయలన్నీ వెల్లడించెను, అధిగమించి ముక్తి పొందు మార్గ త్రోవ చూపెను. మనసు చేయు మాయలన్నీ వెల్లడించెను, అధిగమించి ముక్తి పొందు త్రోవ చూపెను. అవసరాలు తీర్చదనని అండగా నిలచి, అవసరాలు తీర్చదనని అండగా నిలచి, కోరికలను మరిపించెను నామస్మరణలో, ప్రేమే మౌనంగా కరుణా సాగరుడై వెలసెను మన దైవం సర్వము తానే అయి. బాబా మెహరనుచు మెహరు జయ్యనుచు, బాబా మెహరనుచు మెహరు జయ్యనుచు, పలికిన ప్రతి హృదయం పొందును కైవల్యం, పలికిన ప్రతి హృదయం పొందును కైవల్యం. అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ అండి సత్యవతి గారు, థ్యాంక్ యూ బాబా. అందరికి జై బాబా. జై మెహర్ బాబా. ఉమారాణి గారు చక్కటి సంకీర్తన చేశారు, మీకు ధన్యవాదములు. ఇప్పుడు శేషారత్నం గారు ఒక సంకీర్తన చేయండి, తర్వాత సత్యవాణి గారు సంకీర్తన సిద్ధంగా ఉన్నాయి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా. దివ్యానుభూతిని పొందే విధానము సూచించి ఆచరించి ఆచరింపచేయుటే బాబారక కారణం భక్త కోటి పావనం. దివ్యానుభూతిని త్యాగమయం ప్రేమ జీవనమే శాశ్వతమూర్తికి సోపానముగా, స్వార్థరహితమే ప్రేమకు నాందిగా, స్వార్థరహితమే ప్రేమకు నాందిగా, సూచించి ఆచరించి ఆచరింపచేయుటే బాబారక కారణం భక్త కోటి పావనం. దివ్యానుభూతిని అస్థిరమగుని ధనదగు సర్వం బాబా సేవకై త్యాగము చేసి, అస్థిరమగుని ధనదగు సర్వం బాబా సేవకై త్యాగం చేసి, ఆత్మార్పణతో అంకితమగుటే, ఆత్మార్పణతో అంకితమగుటే, సూచించి ఆచరించి ఆచరింపచేయుటే బాబారక కారణం భక్త కోటి పావనం. దివ్యానుభూతిని ఆడంబరమౌడాంబిక పూజలు బహుదూరము నిజ మానస పూజకు, ఆడంబరమౌడాంబిక పూజలు
బహుదూరము నిజ మానస పూజకు ఆత్మానుభూతియే దివ్యానుభూతిగా ఆత్మానుభూతియే దివ్యానుభూతిగా సూచించి ఆచరించి ఆచరింపచేయుటే బాబారక కారణం భక్త కోటి పావనం దివ్యానుభూతిని బాబా కొంగును విడువక బిగిగా నీ జీవితముతో ముడివేయగదో బాబా కొంగును బిగువ విడిగా నీ జీవితముతో ముడివేయగదో ప్రభు కోరిక పాలించుటే విధిగా ప్రభు కోరిక పాలించుటే విధిగా సూచించి ఆచరించి ఆచరింపచేయుటే బాబారక కారణం భక్త కోటి పావనం దివ్యానుభూతిని పొందే విధానము సూచించి ఆచరించి ఆచరింపచేయుటే బాబారక కారణం భక్త కోటి పావనం దివ్యానుభూతిని అవతార్ మెహర్ బాబా की జై థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ అండి సత్యవతి గారు జై మెహర్ బాబా జై మెహర్ బాబా అవతార్ మెహర్ బాబాకి జై మెహర్ బాబా అండి శేషరత్నం గారు ఉమారాణి గారు జై మెహర్ బాబా ఉమారాణి గారు ఉమారాణి గారు 5:45 వరకు బుక్ రీడింగ్ చేస్తారా చేస్తానండి చేస్తాను మెసేజ్ పెట్టాను మీకు చూసుకోలేదు చూడలేదు జై బాబా మనకి ఇక్కడ ఈరిచ్ కొన్ని విషయాలు చెప్తా ఉన్నారు బ్లూ బస్ టూర్స్ లో వాళ్ళు వెళ్ళిన దానికి అనుసంధానం చేస్తూ చెప్తా ఉన్నారు బాబా ఒక యంగ్ మస్తుని కాంటాక్ట్ చేశారు ఇదంతా కూడా ఎక్కడ జరిగిందంటే చూద్దాం మధ్యలో వస్తుంది మనకి యాక్చువల్గా నేను మధ్యలో చూస్తున్నాను బృందావన్లో సంగతి బాబా అక్కడ ఒక యంగ్ మస్తుని కాంటాక్ట్ చేశారు కృష్ణ ఆడినటువంటి ఆ ప్లేస్ ఆ రివరు అవన్నీ గోపికలు ఉన్న దగ్గరికి వెళ్ళారు బాబా ఎలిజబెత్ ఒక దగ్గర రాస్తూ ఉన్నారు తన అనుభవము A youngish man wearing what resembled a fool's cap sat on the steps playing his flute. అక్కడ ఫ్లూట్ వాయిస్తూ ఒక యంగ్ అతను యంగ్ మ్యాన్ ఒక ఫూల్స్ క్యాప్ లాంటిది పెట్టుకొని అక్కడ స్టెప్స్ మీద కూర్చొని ఫ్లూట్ వాయిస్తున్నాడు అతను ఎంత స్వీట్ గా వాయించాడంటే అతన్ని చూడగానే అందరూ అతనికి ఆకర్షిత అయ్యేటట్టుగా ఉన్నాడు ఫ్లూట్ సాంగ్ ఆఫ్ కృష్ణది వాయిస్తూ ఉన్నాడు అది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఇన్ ఇండియా విచ్ హీ వాజ్ రెండరింగ్
తను ఇచ్చేటువంటి ఆ ఫ్లూట్ వాయిద్యము చాలా బ్యూటిఫుల్ గా ఉంది, చాలా బాగుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఇన్ ఇండియా, అంటే బాగా ఫెమిలియర్ గా ఉన్న రాగం అనుకుంటాను. అయితే అక్కడ పురాణాల్లో మనకేం చెప్పబడిందంటే, కృష్ణ ఈ ఫ్లూట్ని వాయించినప్పుడు అందరూ కూడా వాళ్ళు చేసే పనులని వదిలిపెట్టి పరిగెత్తుకుంటా వెళ్ళేవాళ్ళు. అతనితో పాటు అతని వెనకే వెళ్తూ ఉండేవాళ్ళు. అది ఎటువంటి అందమైన వాయిద్యం అంటే, ఆ గుంపులో ఉన్నటువంటి ఆ గోవులు కూడా చాలా ఆనందంగా అతని వెనక వెళ్ళిపోయి వాయిస్తూ ఉంటే, అంత అందంగాను కృష్ణ వాయించాడు. అది చెప్తా ఉన్నారు కృష్ణ సంగతి. కృష్ణుడు వాయించినప్పుడు ఎలా జరిగేది అని చెప్తున్నారు. అట్లా అంత అందంగా ఈయన కూడా వాయిస్తున్నారు. ఇతను బాబాని చూడగానే హీ కాల్డ్ అవుట్, హియర్ కమ్స్ మై మురళీ వాలే, ఫ్లూట్ ప్లేయర్ వచ్చాడు ఇదిగో అనుకుంటా అరుచుకుంటూ లేచాడు. ఐ బీన్ వెయిటింగ్ ఫర్ యూ, నేను నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నానంటాడు. మణి తన మాటల్లో చెప్తోంది, బాబాని చూడడంతో 2 చేతులు చాచి ఆనందంతో ఎగిరి గంతేశాడండి అతను. ఆ తర్వాత బాబా ఎక్కడికి వెళ్తే అక్కడ బాబాతో పాటు వెళ్ళడము, తర్వాత అందరికంటే ముందుగా చాలా కొంటిగా అందరు గ్రూప్ కన్నా ముందు గ్రూప్ కి ముందుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తూ తనని వాళ్ళందరూ ఫాలో అయ్యేటట్టుగా వాళ్ళకంటే ముందే జంప్ చేసుకుంటూ ఆనందంతో చేతులు చాచి బాగా ఎగిరి గంతేస్తూ వెళ్తున్నాడు. అది ఎప్పుడు కూడా ఆ ఫ్లూట్ వాయిస్తూ అంత అందంగా ఉంది ఫ్లూట్ అని మణి తన మాటల్లో చెప్తున్నారు. ఇట్ వాజ్ లైక్ అ హాంటింగ్ మెలడీ, అంత చక్కటి రాగము అతను వాయిస్తూ ఉన్నాడని ఎలిజబెత్ దాన్ని మణి మాటల్ని ఎలిజబెత్ చివర్లో జోడించింది ఈ మాట. ఆయనకి డబ్బులు వద్దు, ఏది వద్దు. He didn't want money, he didn't want anything. And when he passed, several people smiled thinking him to be a fool. అలా వెళ్తూ ఉంటే అందరూ ఆయన చూసుకొని చాలా మంది ఒక ఫూల్ వెళ్తున్నాడులే అని అనుకున్నారు. ఆ డాన్స్ చేస్తూ ఆ స్టెప్స్ వేసే విధానం చూసి అందరూ అలా అనుకున్నారు. అయితే చివర్లో ఇంకా చాలా పిచ్చివాడు మాదిరిగా ఎగరడము, చాలా గెంతులేయడం అయి చేశాడు. అయితే ఎంత విసుగు తెప్పించాయంటే చివర్లో వీళ్ళందరికీ ఆ ఎగురులు గంతులతోటి వీళ్ళు కర్ర తీసుకొని నువ్వు వెళ్ళు అని అతన్ని కర్రతో తోలవలసిన పరిస్థితి వచ్చింది. అయితే బాబా ఇమీడియట్లీ వాళ్ళందరూ చేసేదాన్ని ఆపి అలా చెయ్యొద్దు మీరు అని ఫ్లూట్ ప్లేయర్ని ప్రొటెక్ట్ చేశారు. అది ఆయనకు ఆనందంలో గెంతులేస్తున్నాడు తప్ప మన్ని డిస్ట్రాక్ట్ చేయాలని కాదని బాబా వాళ్ళకి నచ్చ చెప్తూ వాళ్ళని అందరినీ ఆపాను. అయితే ఒక విషయం మీరు గుర్తుంచుకోండి అని బాబా అందరికీ ఇన్ఫార్మ్ చేశారు. ఏంటంటే తను ఇక్కడికి వచ్చిందే బృందావన్కి కేవలము అతన్ని కలవడానికి అని చెప్పడం జరిగింది. అది చాలా ఉన్నత స్థాయికి చెందినటువంటి సౌలతను దేర్ ఆర్ ఫూల్స్ ఆఫ్ గాడ్ హూ ఆఫెన్ యూజ్ దిస్ గైస్. ఈ రకంగా ఈ ఫూల్స్ ఆఫ్ గాడ్ అని అంటాం మనము. అంటే ఆ భగవంతుని ప్రేమలో ఆ పిచ్చిలో వీళ్ళందరూ అలా చేస్తుంటారు. అటువంటి వాడే ఇతను. కానీ ప్రపంచము అలా గడిచిపోతూ ఉంటుంది. ప్రపంచంలో ఈ విషయం అందరూ గమనిస్తుంటారు కానీ అలా గడిచిపోతుంది. వాళ్ళు ఈ రకంగా చేయడంతో వాళ్ళ స్పిరిచువల్ వర్క్ ఏదైతే ఉందో అది చేస్తూ ఉంటారని చెప్పాను. జస్ట్ బిఫోర్ రిటర్నింగ్ టు ద బస్, ఎక్స్ట్రాఆర్డినరీ గ్రీటింగ్స్ or how to describe its signals went on between Baba and this mendicant. అది వీళ్ళు బస్సులోకి వెళ్ళే ముందు అతనితో బాబా సిగ్నల్ ఇస్తూ అతనితో ఏదో కార్యక్రమం చేశారు. బాబాకి ఇతనికి మధ్యలో చాలా విషయాలు జరిగాయి. అది అంతా కూడా అతని గురించి బాబా నేను వచ్చాను అని చెప్పడంతో అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ ఊరుకున్నారు. బాబా హ్యాండ్స్ కూడా ఒక రకమైనటువంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చాయట మాట్లాడే విధంగా. వన్ కెన్ సీ వాట్ దే సే, వన్ కెన్ సీ ఈస్ పర్ఫెక్ట్లీ అండర్స్టూడ్ బై ద
మెండికెంట్ త్రూ హిస్ ఫ్లాషింగ్ రెస్పాన్సెస్. వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది అనేది అతని ముఖ కవళికల్ని బట్టి అందరికీ అర్థమైంది. ఆ చూసే విధానం అదంతా కూడా ఏదో జరుగుతుందన్న విషయం మొత్తానికి వీళ్ళందరికీ తెలిసింది. బాబా బస్సులో వెళ్ళిపోయేటప్పుడు ఎంతో డాన్స్ చేస్తూ అతను ఆ ముని వేళ్ల మీద డాన్స్ చేస్తూ ఉన్నాడు. పైడ్ పైపర్ ఆఫ్ హ్యామ్లిన్ అని మనకి తెలుసు ఆ క్యారెక్టరు. అది గుర్తొచ్చింది వీళ్ళందరికీ. అది మన ఆ ఇంగ్లీష్ దీంట్లో ఉండేటువంటి ఫెయిరీ టేల్స్ లో ఉండేటువంటి క్యారెక్టర్. ఆ ఫ్లూట్ అలా ఊపుతూ ఆయన చాలా సంతోషంగా అలా అని అట్లా ఫ్లూట్ ఊపడం కూడా జరిగింది. అయితే అక్కడ కొంతమంది పూజారులు నుంచుని ఉన్నారు, టెంపుల్ దగ్గర ఉన్న పూజారులు. వాళ్ళు అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. అతని ఆనందం ఎంతగా ఉండిందంటే వాళ్ళు కూడా ఆ ఆనందాన్ని చూసి మురిసిపోయి వీళ్ళు కూడా నవ్వారు. దిస్ మ్యాన్ హూ రికగ్నైజ్ ద మాస్టర్ దో విత్ ద నేమ్ ఆఫ్ హిస్ ఓన్ ట్రెడిషనల్ సేవియర్ ఈస్ నౌ ప్రిపేర్డ్ అండ్ రెడీ వెన్ ద గ్రేట్ ఫ్రూట్ ప్లేయర్ ఆఫ్ దిస్ ఏజ్ కాల్స్. ఇతను ఎంత సంతోషంగా ఉన్నాడంటే తన మాస్టర్ కోసం ఎవరి కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాడో అతన్ని కలవడం జరిగింది. అంత ఆనందంగా అతను చాలా ఆనందం ఉప్పొంగే విధంగా ఉంది. అతను ఇప్పుడు గ్రేట్ ఫ్లూట్ ప్లేయర్ ఆఫ్ దిస్ ఏజ్ కాల్స్. ఈ ఏజ్ న పిలువబడినటువంటి ఆ పేరుతోటి ఫ్లూట్ ప్లేయర్, గ్రేట్ ఫ్లూట్ ప్లేయర్ అని పిలిచారు. ఆ ప్లేయర్ పిలువబడిన అతను ఎప్పటి నుంచో బాబా కోసం వెయిట్ చేస్తున్నట్టుగా ఉండి మాస్టర్ కోసం, అది ఇప్పుడు అతను రెడీగా ఉన్నాడు. ఆ ఏజ్ పిలిచిన దానికి అనుగుణంగా అతను రెడీగా ఆ పేరుని సాధకం చేశాడు అన్నట్టుగా చెప్తున్నారు. బాబా కాల్డ్ ద బాయ్ వన్ ఆఫ్ హిస్ రియల్ లవర్స్. నా నిజమైన భక్తుడు అని పిలిచారు. అతను బాబా వెన్ను తట్టుతూ సెడ్ హీ వాజ్ మోర్ అడ్వాన్స్డ్ దాన్ మహమ్మద్. మనకి మహమ్మద్ అని చెప్పుకునే మస్తు అక్కడ ఉన్నాడు కదా, ఆ మస్తు కన్నా కూడా ఎక్కువ అడ్వాన్స్డ్ గా ఉన్నటువంటి వ్యక్తి ఇతనని బాబా చెప్పడం జరిగింది. మణి ఏం చెప్తున్నారంటే ద లస్టర్ ఆఫ్ లవ్ ఇన్ హిస్ ఐస్ అండ్ హిస్ ఓవర్వెల్మింగ్ లవ్ ఫర్ బాబా. అది అతని కళ్ళల్లో కనిపించేటువంటి ప్రేమ, తర్వాత అతని పొంగిపోయినటువంటి ఆ భక్తి పారవస్యంలో ఉన్నటువంటి ఆ భక్తి, దట్ హీ బ్రాట్ టు మైండ్ ద క్యారెక్టర్ డోపే ఫ్రమ్ ద మూవీ. అది చూస్తా ఉంటే మాకు ఈ స్నో వైట్ అండ్ 7 డ్వార్ఫ్స్ అనే సినిమాలో డోపే క్యారెక్టర్ మాకు గుర్తు చేసింది. డోపే అనే క్యారెక్టర్ ఉంటుంది అందులో. ఆ డోపే క్యారెక్టర్ మాకు గుర్తొచ్చింది అది చూస్తే. షీ డిస్క్రైబ్ ద వెరీ అట్మాస్ఫియర్ ఆఫ్ బృందావన్ యాజ్ అడోరబుల్. ఎంతో అందంగా ఉంది ఈ అట్మాస్ఫియర్ అక్కడిది, వాతావరణం అంతా కూడా బృందావనంలో అని చెప్పారు మణికి ఒక అలవాటు ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా తన చిన్న రెడ్ డైరీ బుక్ లో అన్ని కూడా పాయింట్స్ రాసుకుంటా ఉంటారు. మణి రాసేది ఎలా ఉంటుందంటే ద మ్యాన్, ఒక చిన్న డాష్, బృందావన్, స్మైల్డ్, మళ్ళీ ఒక డాష్, అలా ఉంటుంది. అంటే అది మనం సెంటెన్సెస్ కూర్చి చదువుకోవచ్చు. ఈ రోజు అవే మనకి అన్ని విధాల అందరు రాసినటువంటి డైరీలే మనకి చాలా ఉపయోగపడ్డాయి. When I see these places, Baba further remarked, I remember my old habitats. They are like my old well-remembered haunts. నాకు ఈ స్థలము అదంతా చూస్తా ఉంటే కూడా నా పాత అలవాట్లన్నీ గుర్తొస్తా ఉన్నాయి. నేను వేసినటువంటి ఆ వేషాలు అనడానికి లేదు బాబా అని, ఆ పద్ధతులన్నీ కూడా నాకు గుర్తొస్తాయి. Here was where I used to play with the gopis and steal milk and curds. ఇక్కడ నేను గోపికలతో ఆడుకోవడము, ఆ పాలు వెన్న దొంగిలించడము, అవన్నీ కూడా నాకు గుర్తొస్తా ఉన్నాయి ఇక్కడ చూస్తే. ఆ తర్వాత నా ఫ్లూట్ వాయించింది కూడా నాకు గుర్తొస్తూ ఉంది అవన్నీ చూస్తుంటే. మై రాధా వుడ్ కమ్ రన్నింగ్ టు మీ. రాధా నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేది, అవన్నీ కూడా నాకు ఇక్కడికి వచ్చినప్పుడు గుర్తొస్తూ ఉన్నాయి అన్నారు బాబా. నౌ I have brought my new gopis with me and now Mehra is my Radha. ఇప్పుడు నేను ఈ విమెన్ మండలి వాళ్ళతోటి ఏదైతే వచ్చానో వాళ్ళందరినీ ఆ గోపికలతో పోల్స్తూ చెప్తున్నారు. అండ్ అందులో రాధ
నా మెహరా అని చెప్తున్నారు బాబా. డిపార్టింగ్ ఫ్రమ్ బృందావన్, బాబాస్ పార్టీ స్టాప్డ్ ఆఫ్ at a dark bungalow at 10:30 to eat lunch because the weather had become too cold for the outdoor picnics. అక్కడ ఆ చలిలో వాళ్ళు ఇంకెక్కువసేపు ఉండలేకపోయారు. బాబా అక్కడ ఒక డాక్ బంగ్లా దగ్గరికి ఆపి 10:30కి లంచ్ చేద్దాం అందరం పదండి అన్నారు. 10:30కి లంచ్ చూడండి వాళ్ళకి, ఎందుకంటే ఆ వెదర్ చాలా చల్లగా అయింది అప్పటికే. వీళ్ళు బయట ఉండి దే హ్యాడ్ ఎంజాయ్డ్ ఫాదర్ సౌత్. Just before one, they reboarded the bus for the 9-mile drive to New Gokul. Gokul కూడా వెళ్ళారు. అక్కడి నుంచి గోకుల్కి దూరము 9 మైళ్ళు. And the lake where Krishna's adoptive mother Yashoda washed his clothes, as well as the place on the Yamuna river. ఆ యమునా రివర్ దగ్గర కృష్ణుడు తల్లి యశోద, పెంపుడు తల్లి యశోద ఉతికినటువంటి బట్టలు ఉతికినటువంటి ఆ స్థలము, అదంతా యమునా రివర్ దగ్గరికి వచ్చారు. వేర్ వీ హ్యాడ్ బీన్ బ్రాట్ ఫ్రమ్ బృందావన్ నుంచి ఆ బస్ లో అక్కడికి వెళ్ళారు వీళ్ళందరూ. అక్కడ ఎక్కడైతే ఆ యశోద బట్టలు ఎన్ని ఉతికిందో కృష్ణుడివి అవన్నీ చూసారు అక్కడి నుంచి. బాబా ఫెడ్ గ్రామ్ టు ద మంకీస్, దే స్వామ్ ద river bank and also the turtles in the water. బాబా అక్కడ ఉన్నటువంటి ఆ కోతులకి ఏం చేశారంటే అవి ఈదుకుంటూ అలా వచ్చినాయంట. ఆ రివర్ అంచుకు వచ్చేటప్పటికి బాబా గ్రామ్, అది గ్రీన్ గ్రామ్ లాంటిది, శనగలు లాంటివి ఏదో పెట్టారు. తర్వాత టర్టిల్స్ కూడా, ఆ తాబేళ్లు కూడా వాటర్ లో అలా అని ముందుకు వచ్చినాయి. మనీ రికార్డ్ చేశారు అదంతా కూడా. సోనామాసి పుట్ ద రిమైనింగ్ గ్రామ్ ఇన్ హర్ సారీ. సోనామాసి తన సారీలో అలా మూట కట్టుకుని ఉన్నారు. బాబా ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వడానికి బహుశా ఉంటుంది. ద హోల్ ప్లేస్ వాజ్ స్వామింగ్ విత్ మంకీస్. మనీ రోడ్ టు లిటిల్ మెహ్రూ. అయితే ఆ మొత్తం స్థలం కూడా ఈ మంకీస్ తో నిండిపోయింది. మణి రాసిందట మెహ్రూకి. బట్ దీస్ మంకీస్ వర్ టూ క్లెవర్ ఫర్ హర్. చాలా అవి తెలివిగలవి రాసింది. వన్ ఆఫ్ దెమ్ జంప్డ్ ఆన్ హర్, టోర్ అ హోల్ ఇన్ హర్ సారీ. ఈమె అవన్నీ చీరలో మూట కట్టుకుంది కదా, అవన్నీ ఆ సోనామాసి దగ్గరికి వెళ్ళి ఒక చిల్లి చేసింది, దాంట్లో ఒక రంధ్రం చేసింది ఆ చీరలో. అంత క్లెవర్ గా ఉన్నాయి అవి. టోర్ ఎ హోల్ ఇన్ హర్ సారీ అండ్ యూ కెన్ ఇమాజిన్ ద రెస్ట్. మిగతా అన్ని కింద పడేటప్పటికి ఆ మంకీస్ అన్ని ఎలా పరిగెత్తాయో అవన్నీ కూడా చూడగానే మనకి అర్థమైపోతుంది. ఇంకా మనం ఇమాజిన్ చేసుకోవచ్చు నువ్వు ఏం జరిగిందో అని మెహ్రూకి రాసింది. ఆఫ్టర్వర్డ్స్ దే విజిటెడ్ ఓల్డ్ గోకుల్ వేర్ దే సా మెనీ మోర్ ఐడల్స్. ఆ గోకుల్కి వెళ్ళారు, ఓల్డ్ గోకుల్. వెళ్ళినప్పుడు అక్కడ చాలా విగ్రహాలు చూసారు, యాజ్ వెల్ యాజ్ కృష్ణాస్ క్రేడిల్ అండ్ వన్ ఆఫ్ ద గోపీస్ butter churns displayed in a really original place with some columns. అక్కడ ఇలా గదులు మాదిరిగా కట్టి ఎక్కడైతే ఈ వెన్న దొంగలించారో అవన్నీ చూపించడానికి చిన్నగా అది కూడా వీళ్ళు అవన్నీ అక్కడ డిస్ప్లేలో పెట్టారు. దే ఎండెడ్ ద డే ఆఫ్ సైట్ సీయింగ్ అట్ మధుర 6 miles farther on. చివరికి మధుర తోటి వాళ్ళ ఇంకా 6 మైళ్ళ దూరంలో ఉన్న మధురకి వెళ్ళి అక్కడితోటి ఆ రోజు కార్యక్రమం ముగించుకున్నారు. ఆ రోజు సైట్ సీయింగ్ అంతా ముగించుకున్నారు. వే దే టోల్డ్ ద ప్రిజన్ వేర్ కృష్ణ ఇస్ సెడ్ టు హ్యావ్ బీన్ బోర్న్. కృష్ణ ఎక్కడైతే జైల్లో జన్మించారో అక్కడితోటి అది చూసి వాళ్ళు ఆ రోజు కార్యక్రమాన్ని సైట్ సీయింగ్ ఏదైతే ఉందో అది ముగించుకున్నారు. అవతార్ మెహర్ బాబా కీ జై. అయితే ఈ రోజు అనుకోకుండా సత్యవతి గారు ఇచ్చినటువంటి అవకాశంతో ఆ పేజ్ ఊరికే ఎందుకో మరి మార్నింగ్ తీసి పెట్టుకున్నాను, చాలా రోజులు అయింది బుక్ అని. ఆ రకంగా మనం మధుర బృందావనాన్ని ఓసారి చదువుకోగలిగాము. నాకు కూడా ఒక రిమైండర్ లాగా ఇదంతా కూడా బాగుంది. మీరు ఇచ్చిన అవకాశం, బాబా ఇచ్చిన అవకాశంతో మరొకసారి ఇది చదువుకునే అవకాశం కలిగింది. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా. బాబా కూడా ధన్యవాదాలు. జై బాబా. జై మెహర్ బాబా అండి. ఉమారాణి గారు అడిగిన వెంటనే నేను అనుకున్నాను మల్లికార్జునరావు గారు లేరు కాబట్టి మీరు జాయిన్ అయితే మీరు ఏదన్నా బుక్ రీడింగ్ చేస్తే బాగుంటుందని మీకు బాబా అవకాశం ఇచ్చారు. మేమందరం కూడా చక్కగా మంచి విషయాలు తెలుసుకున్నాము. జై మెహర్ బాబా. ఇట్లా ఏదో పని జరుగుతా ఉంది అనుకోకుండా జస్ట్ అట్లా మీరు అడిగారు, బుక్ రెడీగా ఉంది, జాయిన్ అవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. జై బాబా. జై మెహర్ బాబా. ఇప్పుడు సత్యవాణి గారు మీరు ప్రేయర్ చేయండి.
తర్వాత నాగమణి గారు మీరు నామం చెయ్యండి. తర్వాత రమణమ్మ గారు మీరు హారతి చెయ్యండి. కంటిన్యూగా చేసేయండి. నామం తర్వాత 1 నిమిషం మౌనం, తర్వాత రమణమ్మ గారు హారతి. ఇప్పుడు ప్రేయర్ సత్యవాణి గారు. జై మెహర్ బాబా. जय बाबा अंडी अवतार मेहर बाबा की जय। O Parvadigar, the preserver and protector of all, you are without beginning and without end, non-dual, beyond comparison, and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and imperishable. You are indivisible, and none can see you, but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere. You are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are the creator, the Lord of lords, the knower of all minds and hearts. You are omnipotent and omnipresent. You are knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and the future. And you are knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the Trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameshwar. You are the beyond God and the beyond God also. You are Parabrahma, Paramatma, Allah, Ilahi, Yazdan, Ahur Mazda, and God the Beloved. You are named Izzat, the only one worthy of worship. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false or unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also, we repent for every action that has brought ruin to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. Beloved God, help us all to love you more and more and more and more and more and still at more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba Ki Jai. Beloved Meher Baba, bless us all so that in the stress and strain of our daily life and the fluctuations of our mind, we learn to relax wholly and wholeheartedly and float on the ocean of your love and call for your breath of joy and your breeze of compassion and your wind of strength to flood into every fiber of our body and every corner of our mind
and every space of our heart, to cleanse us of all our impurities and make us worthy of your love, of your obedience, of your service, and above all your pleasure. Avatar Meher Baba ki Jai. Jai Baba Andi. మహాలక్ష్మి గారు జై మెహర్ బాబా అండి. సత్యవాణి గారు, మహాలక్ష్మి గారు 2 minutes నామం చేయండి. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। जय बाबा। जय बाबा। నెక్స్ట్ హారతి ఎవరు పాట? నాగమణి గారు మీరు 2 minutes నామం చేయండి. తర్వాత ఒక 1 minute సైలెన్స్, తర్వాత రావణమ్మ గారు హారతి. జీ నాగమణి గారు. జై మెహర్ బాబా. వేరే కాల్లో ఉన్నారు. ఓకే. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు ఆ మౌనమూర్తిని మనసులో ధ్యానించుకుంటూ 1 నిమిషం అందరం మౌనం ఉందాము. ఆ తర్వాత రమణమ్మ గారు. రమణమ్మ గారు కూడా లేరుగా. జై మెహర్ బాబా. మహాలక్ష్మి గారు మీరే హారతి ఇవ్వండి 1 నిమిషం అయ్యాక. రమణమ్మ గారు కూడా లేరు. అవతార్ మెహర్ బాబాకి జై. अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబా की जय। పాడినా హారతి వినపడుతోందండి? జై మెహర్ బాబా పాడండి, వినిపిస్తుంది. మహాలక్ష్మి గారు. జై బాబా. मेहरु अवतारा स्वीकारा आरती ही तुमची खेली मणि निरंजन लावनी ज्योत मनाची। मेहरु अवतारा
स्वीकारा आरती तुमची केळी मणी निरंजन लावून ज्योत मनाची धूप जाळुनी दीप लावुनी पुष्पे अर्पुणी देवा पुष्पे अर्पुणी मोठेपण काम जल तुमचे तुम्हा देवोनी मेहरू अवतारा स्वीकारा आरती तुमची केळी मणी निरंजन लावून ज्योत मनाची तुम्हीच कारक तुम्हीच तारक आदि तुम्ही अंती देवा आदि तुम्ही अंती तुमचा समूह तुम्हीच देवा दुसरी ना उक्ती मेहरू अवतारा स्वीकारा आरती तुमची केळी मणी निरंजन लावून ज्योत मनाची तुमची माया सर्व चराचर छाया ही तुमची देवा छाया ही तुमची अनंत तुम्ही दोरी नकळे वर्णावी कैसी मेहर अवतारा स्वीकारा आरती तुमची केळी मणी निरंजन लावून ज्योत मनाची माझ्या मजला टाऊन महिमा सांगू तव कैसा महिमा सांगू तव कैसा आज्ञापणे मी गातो भजतो माझा भाव असा देवा माझा भाव असा मेहरू अवतारा स्वीकारा आरती तुमची केळी मणी निरंजन लावून ज्योत मनाची कृपावंत तुम असीम तुम्हा काय कुणी द्यावे देवा काय कुणी ध्यावे एक मागुणे स्मरण तुझे निज तव भक्त हवे मेहरू अवतारा स्वीकारा आरती तुमची केळी मणी निरंजन लावून ज्योत मनाची मेहरू अवतारा स्वीकारा आरती तुमची केळी मणी निरंजन लावून ज्योत मनाची अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय परब्रह्म परमात्मा मेहर बाबा की जय जय बाबा अंडी థ్యాంక్ యూ అండి సత్యవతి గారు అందరికీ జై బాబా జై మెహర్ బాబా అండి మహాలక్ష్మి గారు చాలా రోజుల తర్వాత వచ్చారు జై మెహర్ బాబా బాబా మీకు నామం చేసే అవకాశం హారతి చేసే అవకాశం ఇచ్చారు జై మెహర్ బాబా ఇంతటితో మనం ఈ సాక్షిని ముగించుకుందాము మళ్ళీ రేపు 4:30కి కలుసుకుందాం జై మెహర్ బాబా అందరికీ జై బాబా